Good morning students. Today we are going to discuss our second bit. So ఇక్కడ చూడండి అన్న సింపుల్ మనకు లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఇక్కడ మనము అడిషన్ నుండి సబ్ట్రాక్షన్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. సో అటువంటి సిచ్యువేషన్స్లో మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని ఎలా యూజ్ చేయాలి అనేది చూడండి. రాహుల్ హ్యాన్స్ 95,500 per month. సో ఎంత ఎర్న్ చేస్తున్నాడా 95,500. హీ స్పెండ్స్ 19,000 ఆన్ ఎడ్యుకేషన్. సో తన ఎడ్యుకేషన్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నాడు 19,000 స్పెండ్ చేస్తున్నాడు. నెక్స్ట్ 25,250 ఆన్ ఫుడ్. సో 25,250 ఫుడ్ మీద స్పెండ్ చేస్తున్నాడు. 20,500 ఆన్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్లో ట్రావెల్ చేయడానికి కానీ, బైక్ మీద ట్రావెల్ చేయడానికి కానీ, లారీ మీద, సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో అక్కడికి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ కావడానికి ఏంటంటే 20,500 తను స్పెండ్ చేస్తున్నాడు. సో ఎంత సేవ్ చేస్తున్నాడు అంటే ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ మనము ఇది మన దగ్గర ఉన్న డబ్బులు అనుకోండి. సో ఖర్చు చేస్తున్నాము అని అంటే దట్ ఈస్ మైనస్ కదా, మైనస్. సో ఎడ్యుకేషన్ మీద ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో మిగిలిన బ్యాలెన్స్ ఏమవుతుందన్నా సేవింగ్స్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక సింపుల్ స్ట్రాటజీ తీసుకొచ్చాను. సో ఖర్చు అవుతున్న అమౌంట్ ఎంతనా 19,000, 25,250, 20,500. ఓకేనా. సో మైనస్ సింబల్స్ ఉన్నాయి ఆల్రెడీ, సబ్ట్రాక్ట్ అయ్యే వాటిని అన్నింటినీ యాడ్ చేయండి అని మీకు ముందే చెప్పాను. ఓకే, సో ఐఎమ్ యాడింగ్ హియర్. సో ఐ విల్ షిఫ్ట్ ద ఫోకస్ ఆన్ టు ద బుక్. సో ఇక్కడ చూడండి అన్న 19,000. సో దీని మీద ఎడ్యుకేషన్ మీద. సో నెక్స్ట్ ఏంటి నాన్న 25,250. సో ఇది దేని మీద అమ్మా ఫుడ్ మీద. ఓకే, సో నెక్స్ట్ 20,500. సో ఇది ట్రాన్స్పోర్ట్ మీద. సో ఇక్కడ చూడండి 0, 5, 7, 5 + 9 ఎంత 14. ఓకే, 1 క్యారీ ఇక్కడ. సో 2, 2, 4, 4, 2, 6. సో మొత్తం ఎంత అయిందన్న ఖర్చు. సో దట్ ఈస్ 64,750. అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ ఎంత, రాహుల్ దగ్గర ఉన్నాయి 95,500 మైనస్ 64,750. 0లోకి వెళ్ళి 0 తీసేస్తే 5 నాన్న. సో 0లోకి వెళ్ళి 5 తీరాదు కాబట్టి క్యారీ తీసుకోండి. సో ఇది 4 అవుతుంది, ఇది 10 అవుతుంది. 10లోకి వెళ్ళి 5 పోతే 5. సో 4లోకి వెళ్ళి 7 పోతుంది కాబట్టి 4, దిస్ బికమ్స్ 14. 14లోకి వెళ్ళి 7 పోతే 7. 4లోకి వెళ్ళి 4 పోతే 0. 9లోకి వెళ్ళి 6 పోతే 3. సో దిస్ ఈజ్ వాట్ నాన్న అవర్ ఫైనల్ ఆన్సర్. దట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ నాన్న సేవింగ్స్. అంటే సింపుల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్ట్రాక్ట్ అయ్యే అమౌంట్ని మొత్తం అంతా మీరు యాడ్ చేసుకున్నారండి, మొత్తం ఎంత సబ్ట్రాక్ట్ అవుతుంది అంటే. సో ఇప్పుడు మీరు జనరల్గా ఎట్లా చేస్తారు ఈ ప్రాసెస్, 95,500లోకి వెళ్ళి ఫస్ట్ 19,000 తీసేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారన్నా 25,250 తీసేస్తారు. దాని తర్వాత ఏం చేస్తారన్నా 20,500 తీసేస్తారు. అలా ఒకటొకటి తీసేసే బదులు అన్నింటినీ యాడ్ చేసి ఆ మొత్తాన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది కదా. సో దట్ ఈస్ ద స్ట్రాటజీ యూ హ్యావ్ టు యూస్. ఓకే, సో నెక్స్ట్ so I think I have completed this bit or not. I want to check it once again. Right. సో టోటల్ పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్. సో ఇది ఏమవుతుందన్న టోటల్ పాపులేషన్ అంటే టౌన్లో ఉన్న జనాభా ఇది. సో 2,75,638 అంట. సో దాంట్లో ఉమెన్ ఎంతమంది ఉన్నారు అని అంటే 1,05,321. చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు అంటే 78,563. ఓకే నాన్న. సో ఉమెన్ ఎంత 1,05,321. చిల్డ్రన్ ఎంత నాన్న 78,563. సో టోటల్ ఎంతమంది ఉన్నారు అంటే అందరూ, అంటే మెన్, ఉమెన్, చిల్డ్రన్ అందరు కలిపి టోటల్ ఎంతమంది ఉన్నారు అని అంటే 2,75,638. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మెన్ ఇన్ ద టౌన్. సో మెన్ ఎలా వస్తుంది, సో చూడండి, ఐఎమ్ షిఫ్టింగ్ ద ఫోకస్ హియర్ ఆన్ టు దిస్ బుక్. సో 2,75,638. సో ఇది మొత్తము మెన్, ఉమెన్, చిల్డ్రన్ కలిసి, అంటే దాంట్లో అంటే మొత్తంలోకి వెళ్ళి ఉమెన్ని సబ్ట్రాక్ట్ చేసి చిల్డ్రన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఏమొస్తుందన్న టోటల్ నెంబర్ ఆఫ్ మెన్ ఇన్ ద విలేజ్ వస్తుంది. సో ఈ సబ్ట్రాక్ట్ అయ్యేటి వాటిని యాడ్ చేసేయండి. సో జస్ట్ యాడ్ ఇట్. సో 3 + 1 is 4, 6 + 2 is 8, 5 + 3 is again 8, 8 + 5 is 13, 1 క్యారీ. సో 8 and 1. సో ఇక్కడ చూడండి నాన్న. సో మనం ఏం చేసినామనంటే, సో సబ్ట్రాక్ట్ అయ్యే వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ని మనం యాడ్ చేసినాం. యాడ్ చేసినాక వచ్చిన వాల్యూని డైరెక్ట్ సబ్ట్రాక్ట్ చేసినాం. 1,83,884. సో మంచిగా రాస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి
సో 8లోకి వెళ్ళి 4 పోతే ఎంతనా 4, 3లోకి వెళ్ళి 8 పోతుంది కాబట్టి దిస్ బికమ్స్ 5 అండ్ దిస్ బికమ్స్ 13. 13లోకి వెళ్ళి 8 పోతే ఏమవుతుందన్నా నథింగ్ బట్ 5. 5లోకి వెళ్ళి 8 పోతుంది కాబట్టి దిస్ బికమ్స్ 4 అండ్ దిస్ బికమ్స్ 15. 15లోకి వెళ్ళి 8 పోతే 7, 4లోకి వెళ్ళి 3 పోతే 1, ఇది 1 అవుతుంది, ఇది 17 అవుతుంది. 17లోకి వెళ్ళి 8 పోతే 9, సో 1లోకి వెళ్ళి 1 పోతే 0. సో 91,754 ఈజ్ వాట్ నానా అవర్ ఫైనల్ ఆన్సర్. అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ వాట్ నానా మొత్తం మెన్ ఎంతమంది ఉన్నారు విలేజ్లో 91,754. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 క్వశ్చన్స్ మీరు చేయండి. ఓకే, సబ్ట్రాక్ట్ చేయాలి. దేని సబ్ట్రాక్ట్ చేయాలి? సమ్ ఆఫ్, అంటే మీరు ఈ 2 వాల్యూస్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. దేని నుంచి వెళ్ళి? ఫ్రమ్ ద సమ్ ఆఫ్ అని, అంటే ఇవి 2 యాడ్ చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది. సో దాన్ని ఎక్స్ అనుకోండి. ఇవి రెండింటిని యాడ్ చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది, అది వై అనుకోండి. ఓకేనా? సో మీరు ఏం చేయాలి అని అంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆన్సర్ నుండి ఇక్కడ వచ్చిన ఆన్సర్ని సబ్ట్రాక్ట్ చేయండి, అంటే ఎక్స్ మైనస్ వై చేయండి. ఓకేనా? సో ఫ్రమ్ ద సమ్ ఆఫ్. ఓకేనా? సో ఫ్రమ్ తర్వాత ఉన్న ఏదైతే వాల్యూ ఉందో దాని నుంచి వెళ్ళి మీరు సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే ఫ్రమ్ ద సమ్ ఆఫ్. సమ్ అంటే అడిషన్. ఈ 2 నెంబర్లను యాడ్ చేస్తే వచ్చిన వాల్యూలోకి వెళ్ళి ఇది దీని యొక్క అడిషన్. ఇవి 2 యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ సబ్ట్రాక్ట్ అవుతుందని అర్థం. సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద సమ్ ఆఫ్ 8, 9, 3, 4, 1, 2, 5, 4 అంటే ఇవి రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఎక్స్ అనుకోండి. ఓకేనా? సబ్ట్రాక్ట్ ద సమ్ ఆఫ్ దిస్. ఓకేనా? సో ఇవి రెండింటిని యాడ్ చేయండి, ఇవి రెండింటిని యాడ్ చేయండి. ఓకేనా? సో మీకు వాల్యూస్ వస్తాయి. వాల్యూస్ వచ్చిన తర్వాత మీకు సబ్ట్రాక్షన్కి ఒక చిన్న విషయం చెప్పాను, ఏంటిది అది? ఓకేనా? పెద్ద నెంబర్ని మీద వేసుకోండి, చిన్న నెంబర్ని కింద వేసుకొని సబ్ట్రాక్ట్ చేయండి. దట్ ఈస్ యువర్ ఆన్సర్స్. ఈ 2 ఆన్సర్స్ చేసి పంపించండి. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ I had to say to you. Okay, so keep that in the mind, right?